హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి మరో 48 రోజుల్లో మీకు జరిగేది ఇదే. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు మీ జీవితంలో జరగబోయే విషయం సాధారణంగా జరగదు. ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టానికి మీరు రాత్రి పగలు ప్రతి చెమటబొట్టు, ప్రతి కన్నీటి చుక్కకు విధి లెక్క తేలే సమయం దగ్గరికి వచ్చింది. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. కష్టాలన్నీ కరిగిపోయే రోజు తప్పకుండా వస్తుందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. సరిగ్గా మీకు ఈ 48 రోజుల్లో మీ తలరాతలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. విధి మీకోసం ఒక అద్భుతమైన మలుపును, ఊహించని మహా ట్విస్ట్ను సిద్ధం చేసింది. కానీ అదే సమయంలో మీరు ఈ రోజుల్లో అడుగడుగున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ దశ తిరగబోతుంది. మీ చేతికి భారీగా ధనం రాబోతుందని తెలియగానే మీ చుట్టూ ఉన్న మీ శత్రువులు మీకు మేలు కోరుతున్నట్లు నటిస్తూనే లోపల అసూయతో రగిలిపోయేవారు ఒక పక్కన కొంచెం ఉంటారు. ఈ సమయంలో మీరు తెలియక చేసిన చిన్న పొరపాటు కూడా మీ జీవితం పైన, మీ కుటుంబం పైన పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి. ఈ నెల రోజుల్లో మీ జీవితంలో రాబోయే ఆ మహా ట్విస్ట్ ఏంటో, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో స్పష్టంగా తెలుసుకోండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని నొక్కండి. అలాగే ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, ఈ రాశిలో పుట్టిన మీ ఆత్మీయులందరికీ కూడా షేర్ చేయండి. మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య ఏదైనా ఉంటే కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. మన బాధను ఎవరికైనా చెప్తే మనసు కొంచెమైనా సరే తేలికవుతుంది. అలాగే మన కష్టాలు దేవుడి ఎదుట మనసారా చెప్పుకుంటే భగవంతుడి ఆశీర్వాదం చక్కగా లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఏ సమస్య ఏదైనా సరే కామెంట్ చేసి దేవుడి పైన భారం వేయండి. ఖచ్చితంగా కూడా సమస్య త్వరలోనే ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. ఈ రాశిలో జన్మించిన మీ స్వభావం గురించి, మీ మనస్తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు ఎప్పుడు నలుగురు బాగుండాలని కోరుకునే మనస్తత్వం కలవారు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే మీ దగ్గర ఉన్నది కాదనుకొని మరీ సహాయం చేసే మంచి మనసు మీది. కానీ మీ జీవితంలోని ఒక విచిత్రమైనది ఏంటంటే, మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చి సహాయం చేస్తారో చివరికి వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. మీరు చేసిన మంచిని మర్చిపోయి మీ పైన నిందలు వేస్తారు. కుటుంబంలోనైనా, స్నేహితుల్లోనైనా, లేదా మీరు పనిచేసే చోటైనా మీకు రావాల్సిన సరైన గుర్తింపు రాక ఎన్నోసార్లు మనసులోనే మదనపడి ఉంటారు. ఎంత కష్టమైనా చేతిలో డబ్బు నిలబడక, అనుకున్న పనులు సమయానికి జరగక, ఎవరికీ చెప్పుకోలేక మీ గదిలో ఒంటరిగా కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది మీ జీవితంలో కూడా జరుగుతుందా? ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకుని చివరి వరకు వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలైన రహస్యం ముందు ముందే ఉంది. ఈ రాశిలో పుట్టిన మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల మనుషుల్ని చూసే ఉంటారు. కొంతమంది మీతో చాలా అవసరం ఉన్నంత వరకు మీ వెంటే ఉంటూ, మీ చుట్టూ తిరుగుతూ మీకు ఎంతో ఆత్మీయంగా నటిస్తారు. కానీ వారి అవసరం తీరిపోగానే మిమ్మల్ని కరివేపాకులాగా పక్కన పడేస్తారు. ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగాయి. ఒకసారి మీ గుండెపైన చేయి వేసుకొని ఆలోచించండి. మీరు చేసిన త్యాగాలు, మీరు పడిన కష్టాలు ఎవరికి కనిపించవు. కానీ మీరు ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు, దాన్ని భూతద్దంలో పెట్టి మరీ చూపిస్తూ సమాజంలో మిమ్మల్ని చులకన చేయాలని చూసేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ రాశివారి ఉన్న అతిపెద్ద బలం ఏంటంటే మీ సహనం, మీ నిజాయితీ. మీరు ఎప్పుడూ ఎవరికీ చెడు జరగాలని కోరుకోరు. ఎంత కష్టం వచ్చినా సరే గుడ్డుగా భరిస్తారే తప్ప నలుగురి దగ్గర చేతులు కట్టుకుని నిలబడే రకం కాదు. మీ స్వయం కృషితో, మీ కష్టంతో పైకి రావాలని అనుకుంటారు. అలాంటి మీ నిజాయితీకి ఇన్నాళ్ళుగా సరైన ఫలితం దక్కకపోయినా ఇప్పుడు ఈ నెల రోజుల్లో మీకు
విధి ఒక అద్భుత అవకాశాన్ని మీ తలుపు తట్టేలాగా చేస్తుంది. గ్రహాల అనుకూలత మీ వైపు ఉంది కాబట్టి గతం గురించి ఆలోచిస్తూ బాధపడకుండా రాబోయే మంచి కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించండి. అయితే ఇక మీరు ఏమాత్రం బాధపడకండి. ఆ పరమశివుడు అనుగ్రహంతో ఇప్పుడు కాలం మారుతుంది. ఈ 48 రోజుల్లో మీకు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి చాలా అత్యంత కీలకమైన సమయం. మీరు మనసుపైన నిర్ణయాలపైన చాలా లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా చంద్రుడి నక్షత్ర మరియు రాశి సంచారంలో వచ్చే మార్పుల కారణంగా మీ ఆలోచన విధానంలో ఒక స్పష్టత వస్తుంది. ఎన్నాళ్ళుగా మీ మనసును కమ్మేసిన గందరగోళం తొలగిపోయి మీలో ఒక కొత్త శక్తి, అద్భుతమైన ఆత్మవిశ్వాసం నెలకొంటాయి. చంద్రుడి ప్రభావం వలన మీ మానసిక స్థితిలో వచ్చే ఈ మార్పులు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సహాయపడతాయి. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉందా? అకస్మాత్తుగా ఏదో తెలియని ధైర్యం మనసులోకి రావడం మీరు గమనించే ఉంటారు. నేను మిమ్మల్ని భయపెట్టడం కోసం ప్రాణాలకి ముప్పు అని చెప్పడం లేదు. మీకు ఈ 48 రోజుల్లో చాలా తీవ్రంగా గ్రహాల శక్తి ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదని కొన్ని అతి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చివరి వరకు వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు మనకు ఎంత మంచి చేయాలని చూస్తున్నప్పటికీ మన మానసిక స్థితి సరిగ్గా లేకపోతే, తప్పుడు నిర్ణయాలు తొందరపడి తీసుకుంటే ఆ అదృష్టం చేజారిపోవడమే కాకుండా కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అందుకే మీ రక్షణ కోసమే ఈ జాగ్రత్తలను ముందుగానే తెలియజేస్తున్నాం. 48 రోజుల్లో మీ ఆలోచన విధానంలో వచ్చే మార్పుల గురించి మనం మరింత లోతుగా మాట్లాడుకోవాలి. సాధారణంగా ఈ రాశివారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు. ఒక్కొక్కసారి ఆ నిర్ణయం తీసుకోవడంలోనే ఆలస్యం జరిగి చేతికి వచ్చిన మంచి అవకాశాలు చేజారిపోతుంటాయి. కానీ ఈ 48 రోజుల్లో మీకు చంద్రుడి కదలిక వలన మీ బుద్ధి చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఏది మంచి, ఏది చెడు అనేది ఇట్టే గ్రహించగలుగుతారు. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వారిలోని ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు ముసుగు వేసుకున్న శత్రువులు అనే స్పష్టత మీకు ఈ రోజుల్లో వస్తుంది. ఎన్నాళ్ళుగా మిమ్మల్ని మోసం చేస్తున్న వారి అసలు రంగు బయటపడుతుంది. అయితే వారి అసలు రూపం తెలిసినప్పుడు మీరు ఆవేశపడి గొడవలకు దిక్కండి. చాలా ప్రశాంతంగా, తెలివిగా వారిని మీ జీవితంలో నుంచి దూరం పెట్టేయండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితం అంత పెద్ద విజయాన్ని సాధించగలుగుతారు. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం మీకు ఆగస్టు ప్రారంభంలో అంటే మీకు ఆ దేవుడి అనుగ్రహం ఎప్పుడైనా మీపైన ఉంటుంది. అయితే మీరు ధైర్యానికి, భూములకు, ఆస్తులకు కారకుడు అలాంటి దైవం మీకు ప్రధానమైన మీ నక్షత్రంలో ఉండటం వలన మీ జాతకంలోని ఆర్థికపరమైన ఆలోచనలు, సంపాదన పట్ల ఒక బలమైన పట్టుదల పెరుగుతాయి. ఎన్నాళ్ళుగా నిలిచిపోయిన ఆస్తి తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ మీకు అనుకూలంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మీ కుటుంబంలో లేదా మీ వంశపారపర్యంగా మీకు రావాల్సిన ఆస్తి విషయంలో ఒక శుభవార్త వింటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి అని చెప్పి కలలు కంటున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన మార్గాలు తెరుచుకుంటాయి. అయితే ఇవన్నీ జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్తున్న సంప్రదాయ సూచనలు మాత్రమే అని, మీ సొంత శ్రమ, మీరు విఘ్నత కూడా తోడైతే మీ పూర్తి స్థాయిలో ఫలిస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం టైటిల్లో చెప్పుకున్న కోట్ల ధనం అనే విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం. కొంతమంది ఈ రాశి వారికి ఈ సమయంలో విలువైన భూమి అమ్మకం ద్వారా కానీ, ఎన్నాళ్ళుగానో తెలియని వారసత్వ ఆస్తి పంపకాల ద్వారా కానీ, నిలిచిపోయిన కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడం ద్వారా కానీ ఉంటుందని, ఈ రీతిలోనే భారీ మొత్తంలో ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయని సాంప్రదాయ జ్యోతిష్యుల విశ్లేషణ చెప్తుంది. అయితే పెద్ద వ్యాపారాలు చేసేవారికి కోట్లల్లో విలువ చేసే ఒప్పందాలు కుదరటం లేదా అనుకోని ఆర్థిక అవకాశాలు తలుపు తట్టడం
జరగవచ్చు. సాధారణంగా ఉద్యోగులకు లేదా చిన్న వ్యాపారులకు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఇన్నాళ్ళుగా అడ్డంకిగా ఉన్న ధన ప్రవాహం ఒక్కసారిగా మెరుగుపడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ కోట్ల ధనం లేదా భారీ ధనలాభం అనేది ప్రతి ఒక్కరికి ఒకేలా జరుగుతుందని కాదు. కానీ మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న దశలు, అంతర్దశల పైన కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఈ నెల రోజుల్లో మాత్రం ఆర్థిక అదృష్టానికి ఒక బలమైన పునాది పడే సమయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. చాలామంది రాశివారు చేసే పెద్ద తప్పు ఇదే. చేతికి కొంచెం డబ్బు రాగానే లేదా ఏదైనా మంచి జరగగానే అమాయకంగా అందరితో పంచుకుంటారు. మీకు రాబోయే ఈ అద్భుతమైన లాభాన్ని, మీ ఎదుగుదలను చూసి మీ చుట్టూ ఉన్న మీ శత్రువులు కుళ్ళుకునే అంత అసూయతో రగిలిపోతారు. ఇన్నాళ్ళుగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించని వాళ్ళు ఇప్పుడు మీ దశ తిరుగుతుందని తెలియగానే మీపైన నిఘా పెడతారు. మీ ఎదుగుదలను చూసి వారవలేక మీపై లేనిపోని అగంతాలు సృష్టించాలని చూస్తారు. మీ సొంత మనుషుల్ని కొందరు మీ అభివృద్ధిని చూసి లోపలే కుళ్ళుకుంటారు. అసలు మీ శత్రువులు కుళ్ళుకునేంత స్థాయికి మీ జీవితం మారబోతుందంటే మీరు ఎంత ప్రశాంతంగా, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. అలా చెప్పడం వల్ల ఎదుటివారి చెడు కన్ను దృష్టి మీ పైన పడి అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అందుకే మీ విజయం మాట్లాడాలి, కానీ మీరు మాట్లాడకూడదు. ఈ సమయంలో మీ ఉద్యోగంలో మరియు వ్యాపారంలో ఎన్నో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు పనిచేసే చోట ఇన్నాళ్ళుగా మీపై అధికారులు మీ శ్రమను గుర్తించకపోవచ్చు. ఈ 48 రోజుల్లో మీకు మీ ప్రతిభ బయటపడే ఒక సందర్భం వస్తుంది. సమాజంలోని, ఆఫీస్లోన మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రమోషన్స్, జీతం పెంపు గురించి మీరు ఎదురు చూస్తుంటే దానికి సంబంధించిన సానుకూల సంకేతాలు లభిస్తాయి. అయితే మీ తోటి ఉద్యోగులు అనే కొందరు మీ పైకి నవ్వుతూ మాట్లాడుతూనే లోపల మీ పైన కుళ్ళుకుంటూ పై అధికారుల దగ్గర మీ దగ్గర చెప్పే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు పెరుగుతారు, లాభాలు ఊపందుకుంటాయి. కానీ కొత్తగా పరిచయమైన వ్యక్తులతో, వ్యాపార భాగస్వాములతో కుదుర్చుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. గుడ్డి నమ్మకంతో ఎవరికీ కూడా మీ వ్యాపార రహస్యాలను చెప్పకండి. ఇంకా ముఖ్యమైన విషయం మిగిలి ఉంది కాబట్టి శ్రద్ధగా వినండి. మీ ఇంట్లో మరియు మీ కుటుంబంలోని వాతావరణం ఈ సమయంలో చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ రాశి వారికి కుటుంబం అంటే ప్రాణం. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం కోసం మీరు మీ సుఖాలను కూడా త్యాగం చేస్తారు. కానీ కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అర్థం చేసుకోలేక మీతో వాదనకు దిగినప్పుడు మీ మనసు ఎంతగానో గాయపడుతుంది. ఈ 48 రోజుల్లో మీకు మీ ఇంట్లో వాతావరణంలో చాలా సానుకూలమైన మార్పులు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఇన్నాళ్ళుగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో ఏవైనా శుభకార్యాలు చేయాలని చెప్పి ఆలోచన లేదా పిల్లల భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి. మీ పిల్లల చదువు లేదా ఉద్యోగాల విషయంలో ఒక మంచి వార్త వింటారు. ఇంట్లో వివాహ వయసు కలిగిన పిల్లలు ఉంటే వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అయితే మీ ఇంట్లోని విషయాలను, మీ ఆర్థిక పరిస్థితులను మూడో వ్యక్తితో ఎప్పుడూ పంచుకోకండి. ఎంత దగ్గర వారైనప్పటికీ కూడా మీ కుటుంబ విషయాలని తలదూర్చే అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే కొందరు బయటికి తీగా మాట్లాడుతూనే మీ ఇంట్లో నుంచి చిచ్చులు పెట్టాలని చూస్తారు. ఆర్థిక నిర్వహణ విషయంలో ఈ 48 రోజుల్లో మీరు ఒక స్పష్టమైన ప్రణాళికలతో ఉండాలి. మీ జాతకంలో మీకు భూములు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనే కోరిక బలంగా కలుగుతుంది. ఇది చాలా మంచి అవకాశం. ఈ రాశివారు స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో అది మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఏదైనా ఆస్తి కొనే ముందు ఆ స్థలానికి లేదా ఇంటికి సంబంధించిన పత్రాలన్నీ సరైనవేనా లేదా అని చెప్పేసి 1-2 సార్లు న్యాయ నిపుణులతో తనిఖీ చేయించుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు
కొంచెం తొందరపడిన తప్పుడు పత్రాలు ఉన్న ఆస్తుల మీద డబ్బులు పెట్టి మోసపోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ 48 రోజుల్లో మీకు ఆన్లైన్ మోసాల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి మీ బ్యాంక్ వివరాలు కానీ ఓటీపీలు కానీ ఎవరికీ చెప్పకండి. సులభంగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి స్కీములు నమ్మి పెట్టుబడులు పెట్టకండి. కష్టపడి సంపాదించిన డబ్బుని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసిన సమయం ఇది. అలాగే ఈ 48 రోజుల్లో మీకు హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక సాధనకు మనసును నియంత్రించుకోవడానికి ఎంతో అనుకూలమైన రోజు. ఈ సమయంలో మీరు దైవ చింతనతో ఉండి మీ క్రమశిక్షణను పెంచుకుంటే రాబోయే రోజుల్లో మీ జీవితం మరింత ఉన్నతంగా మారుతుంది. మీరు మీ లోపల ఉన్న ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టేసి భగవంతుడిపైన పూర్తి విశ్వాసం ఉంచండి. మీకు మీ ఆత్మబలం పెరుగుతుంది. మనసులోని భయాలన్నీ దూరం అవుతాయి. ఇదంతా విన్నాక మీ మనసులో ఒక సందేహం రావచ్చు. ఇలా అంతా బాగానే ఉంటే ఇంకా నేను మొదట్లోనే చెప్పినట్లుగా నీవు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎందుకంత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అనుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల అనుకూలత ఎంత ఎక్కువగా ఉంటే అదే సమయంలో చిన్న ఏమరపాటు కూడా అంత పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈ 48 రోజుల్లో మీకు మీలోని కోపం, ఆవేశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీకు మీ రాశి వారికి అగ్నితత్వానికి మీకు ఈ రాశిపై ఉన్నప్పుడు శరీరంలోని ఉష్ణోగ్రత పెరగటం, రక్త పెరగటం, చిన్న విషయానికే తీవ్రమైన కోపం రావటం వంటివి జరుగుతాయి. ఈ కోపమే మీకు అసలైన శత్రువు. ఆవేశంలో మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు, మీలో మీరు చేసే చిన్న పొరపాట్లు మీ జీవితాన్ని, మీ ప్రాణాలను లేదా మీ పరువును ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. మొదటి జాగ్రత్త ఏంటంటే ఈ 48 రోజుల్లో వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎంత అర్జెంట్ పనులు ఉన్నా సరే అతి వేగంగా వెళ్ళకండి. బైక్ నడుపుతున్నా, కారు నడుపుతున్నా ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడడం, వేరే ఆలోచనల్లో ఉండటం కానీ చేయకండి. ఎందుకంటే మీ యామరపాటు వలన చిన్న ప్రమాదం జరిగినా అది పెద్దగా మారే అవకాశం ఉంది. కోపంతో లేదా వేగంతో వాహనం నడపడం వలన శారీరక గాయాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు ప్రాణాలకు ముప్పు రాకుండా జాగ్రత్త పడటం మీ మొదటి బాధ్యత. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద ఎవరైనా మీ మీద గొడవకు వచ్చినా లేదా ట్రాఫిక్లో ఎవరైనా హార్న్ కొట్టి మిమ్మల్ని విసిగించినా మీరు అసహనానికి గురికాకండి. రెండవ అతిపెద్ద ముఖ్యమైన జాగ్రత్త, ఈ 48 రోజుల్లో మీకు ఎవరితోనూ వాదనలకు దిక్కండి. ఇంట్లో అయినా సరే, ఆఫీసులో అయినా సరే, బయట సమాజంలో అయినా సరే ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టాలని చూస్తారు. మీ శత్రువులు మీ కోపాన్ని ఆయుధంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తారు. మీరు ఆవేశపడి ఒక మాట అన్నారంటే అది పెద్ద గొడవకు దారితీసి కోర్టులు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళే ప్రమాదం ఉంది. దానివలన మీ పరువు, మీ డబ్బు, మీ మనశ్శాంతి కోల్పోవలసి వస్తుంది. అందుకే ఈ 48 రోజుల్లో ఎవరు ఎంత రెచ్చగొట్టినా మౌనంగా ఉండండి. మౌనమే మీ పెద్ద ఆయుధం అని గుర్తుపెట్టుకోండి. మీ శత్రువులు కుళ్ళుకునేంత విజయం సాధించాలంటే మీరు మీ కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకా మూడవ జాగ్రత్త ఆర్థికపరమైన విషయాల్లో తీసుకోవాలి. చేతికి డబ్బు వస్తుంది కదా అని చెప్పి తెలియని వ్యాపారాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా ఈ 48 రోజుల్లో ఎవరికి పెద్ద మొత్తం అప్పుగా ఇవ్వకండి. మీరు ఎంత నమ్మి అప్పిచ్చినా ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టమవుతుంది. అలాగే ఏదైనా ముఖ్యమైన కాగితాలపైన సంతకాలు చేసేటప్పుడు 10 సార్లు చదువుకోండి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరో చెప్పారని చెప్పి గుడ్డుగా సంతకాలు పెడితే భవిష్యత్తులో తీరని నష్టం జరుగుతుంది. ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు ఓటీపీలు, పాస్వర్డ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీ ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శ్రద్ధ అవసరం. ఎప్పటికే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సమయానికి మందులు వేసుకోవడం మర్చిపోకండి.
వాతావరణంలో వచ్చే మార్పుల వలన చిన్న చిన్న అనారోగ్యాలు రావచ్చు. బయట దొరికే ఆహారానికి కొంచెం దూరంగా ఉండి ఇంట్లో చేసిన సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయండి. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే సులభంగా ఎదుర్కోగలరు. ముఖ్యంగా రక్తపోటు లేదా మధుమేహం లాంటి సమయానికి భోజనం చేస్తూ డాక్టర్ల సూచనలు తప్పకుండా పాటించాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన సరైన నిద్ర ఉండకపోవచ్చు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు నొప్పి లేదా తలనొప్పి వంటివి బాధించవచ్చు. చివరిలో చెప్పే పరిహారం మాత్రమే మిస్ అవ్వకండి. ఎందుకంటే మీ జీవితంలో ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి, గ్రహాల ఆశీర్వాదం పొందటానికి మన పెద్దలు చెప్పిన కొన్ని ఎంతో సులభమైన దైవిక పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చేయటం వల్ల మీకున్న గండాలన్నీ పటాపంచలవుతాయి. ఈ పరిహారాలను మీలోని సానుకూల శక్తి నింపి మీ జీవితంలోకి రాబోయే అదృష్టాన్ని స్థిరంగా ఉంచుతాయి. మొదటి పరిహారం శనిదేవుడి ఆరాధన. శనివారం రోజున సాయంత్రం లేదా రాబోయే 48 రోజుల్లో ఏదో ఒక రోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి లేదా శనిదేవుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనిదేవుడి ముందు నిలబడి మీ కష్టాలన్నీ పోవాలని మనసారా వేడుకోండి. నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శనిదేవుడి అనుగ్రహం ఉంటే ఎంతటి పెద్ద కష్టమైనా సరే మంచులా కరిగిపోతుంది. రెండవ పరిహారం మహాశివుడి ఆరాధన. ఈ రాశికి మీకు పరమశివుడు ఎంతో అంటే ప్రీతి. మీ రాశి వారికి ఈ రోజుల్లో మీరు ఉదయాన్నే స్నానం చేశాక ఇంట్లో పూజ గదిలో లేదా గుడిలోనైనా శివలింగానికి స్వచ్ఛమైన నీటితోటి లేదా పాలల్లో కొంచెం నీళ్లు కలిపి అభిషేకం చేయండి. ఆ సమయంలో ఓం నమః శివాయ అని చెప్పే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు అయినా మనసులో జపించండి. శివుడు అనుగ్రహం ఉంటే కాలసర్ప దోషమైనా సరే, గ్రహ దోషాలైనా సరే మీ దరిదాపుల్లో కూడా రావు. మూడవ పరిహారం సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో ఒక రాగి చెంబుతో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అక్షింతలు వేసి సూర్యభగవానుడికి సమర్పించండి. సూర్యుడి ఆశీర్వాదం వల్ల మీలోని ఆత్మవిశ్వాసం, తేజస్సు పెరుగుతాయి. అలాగే శివాలయంలో ఉండే నంది విగ్రహాన్ని పూజించి నంది చెవిలో మీ కోరికను నెమ్మదిగా చెప్పుకోండి. ఈ రాశి వారికి మీకు ఎక్కువ అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నాలుగో పరిహారం దాన ధర్మాలు చేయటమే. మీ స్తోమత కొద్దీ ఈ 48 రోజుల్లో ఏదో ఒక రోజు గోమాతకు గ్రాసం తినిపించండి. ఆకుకూరలు కానీ, నానబెట్టిన శనగలు కానీ ఆవుకు తినిపించి 3 సార్లు ప్రదక్షిణలు చేయండి. గోవుకు సేవ చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే ఆకలితో ఉన్న పేదవారికి లేదా అనాథలకి మీకు చేతనైనంతలో భోజనం పెట్టండి లేదా కొద్దిగా నల్ల నువ్వులను దానం చేయండి. మనం చేసే దాన ధర్మాలే మనల్ని పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కాపాడి కవచంలో నిలబడతాయి. మీ జీవితంలోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకుని దైవిక శక్తిని పెంచుకోవడానికి మనం ముందే చెప్పుకున్న పరిహారాలతో పాటుగా మరికొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం చాలామందికి రాశివారికి మీకు ఆ దేవుడు అనుగ్రహం పొందడానికి లక్ష్మీదేవి ఆరాధన ఎంతో విశిష్టమైనది. ఈ 48 రోజుల్లో మీకు ఉదయాన్నే ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని పరిశుభ్రం చేసి ఎర్రటి గులాబీ పూలతో లేదా తామర పూలతో అమ్మవారిని అలంకరించండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని చెప్పి మంత్రాన్ని 108 సార్లు మనసులో జపించండి. లక్ష్మీదేవికి పాయసం లేదా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం వదిలిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చేతికి వచ్చిన డబ్బు ఇంట్లో నిలబడుతుంది. అలాగే మన హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని విశ్వాసం. ఈ 48 రోజుల్లో ఉదయం పూట మీ దగ్గరలో ఉండే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది. రావి చెట్టు మొదట్లో కొద్దిగా నీళ్లు పోసి 11 లేదా 21 సార్లు ప్రదక్షిణలు చేస్తూ మీ మనసులో ఉన్న కోరికను భగవంతుడికి విన్నవించుకోండి. ఇది మీ జాతకంలో ఉన్న సమస్త గ్రహ దోషాలను
తొలగించేస్తుంది. ముఖ్యంగా శని ప్రభావం వల్ల మీరు పడుతున్న మానసిక శోభను తగ్గించి మీ మనసుకు అద్భుతమైన ప్రశాంతతనిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 48 రోజుల్లో మీకు ఎవరి గురించైనా చెడుగా మాట్లాడకూడదు. ఎవరిని మనసులో నొప్పించేలాగా దూషించకూడదు. మన మాటల్లోనే లక్ష్మీ సరస్వతులు ఉంటారని అంటారు. మీరు ఎంత సానుకూలంగా, ఎంత ప్రేమగా మాట్లాడితే విశ్వం నుండి మీకు అంత మంచి శక్తి తిరిగి వస్తుంది. మీ శత్రువులు మీ గురించి ఎంత చెడుగా ప్రచారం చేసినా మీరు వారిని తిట్టకండి. కాలమే వారికి సరైన గుణపాఠం చెప్తుందని భగవంతుడిపైన భారం వేయండి. ధర్మం ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండదు. మీరు ధర్మం వైపు ఉంటే ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా మీకు రక్షణ కవచంలాగా నిలబడతాడు. ఈ రాశివారు ఈ రోజుల్లో మీరు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నారు. ఇది మీకు అనుకూలంగా మారుతుంది. ఎన్నాళ్ళు మీరు ఎదురుచూసిన విజయం, సంపాదన మీ సొంతం కాబోతున్నాయి. మీ శత్రువులు కుళ్ళుకునేంత ఉన్నత స్థాయికి మీరు చేరుకోబోతున్నారు. కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే మీలోని ఓర్పు, సహనం ఎంతో అవసరం. తొందరపాటు వదిలి కోపాన్ని నియంత్రించుకోండి. దైవభక్తితోనే, ఆత్మవిశ్వాసంతోనే అడుగులు ముందుకు వేయండి. మీ కుటుంబ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఎవరికి అపకారం తలపెట్టకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఆ పరమశివుడి ఆశీర్వాదంతో మీ జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. సాక్షాత్తు ఆ దేవుడు పంపిన ఒక సందేశమని నమ్మండి. ఎందుకంటే మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో విచిత్రమైన సంఘటనలు మీకు తెలియని ఒక అదృష్ట శక్తికి, ముఖ్యంగా ఒక సర్పానికి ఉన్న ముక్తబంధం గురించి ఈరోజు నేను చెప్పబోయే విషయాలన్నీ వింటే మీ గుండె జల్లుమనటం ఖాయం. రాత్రిపూట ఎప్పుడైనా నిద్రలో ఉలికిపడి లేచారా? లేదా ఎలాంటి కారణం లేకుండానే ఏదో తెలియని భయం మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతుందా? చేతి దాకా వచ్చిన అవకాశాలు ఒక్కసారిగా మీ కళ్ళ ముందే జారిపోతున్నాయా? ఇదంతా ఎందుకు జరుగుతుందో ఆ సర్పానికి మరియు మీ రాశికి ఉన్న అంతర్గత సంబంధం ఏంటో తెలుసుకోకపోతే మీరు మీ జీవితంలో చాలా పెద్ద నష్టం చేసుకుంటున్నట్లే. దయచేసి నేను చెప్పే ఈ విషయాలను ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ నిజం తెలిస్తే మీ ఆలోచన విధానం చాలా వరకు మారిపోతుంది. ఈ విషయం నాకు ముందుగా తెలియకపోతే నా జీవితంలో ఇంకా ఎంత పెద్ద నష్టం జరిగేదేమో అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు. వీడియోలోకి ముఖ్యమైన విషయాలను ముందు వెళ్ళే ముందు నాదొక చిన్న మనవి. దయచేసి ఇప్పుడే మన ఛానల్ని వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలు మీకు వెంటనే చేరువవుతాయి. అలాగే మీకు తెలిసిన బంధుమిత్రులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ సమస్యల వివరంగా రాయండి. ఎవరికైనా మన బాధ చెప్పుకుంటే మనసు తేలికవుతుంది కదా. మీరు గుడికి వెళ్ళి దేవుడి ముందు నిలబడి మీ కష్టాలు చెప్పుకున్నట్లే ఈ వీడియో కింద మీ జీవితంలో ఉన్న పెద్ద సమస్యను కూడా ఏమాత్రం సంకోచించకుండా భక్తితో కామెంట్ చేయండి. ఈ రాశివారు తమ కష్టాన్ని ఇలా 10 మందితో దేవుడి సాక్షిగా పంచుకుంటే ఆ భగవంతుడి ఆశీర్వాదం త్వరగా లభిస్తుందని, మీకున్న కర్మఫలాలన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోయి మీ మనసుకు ఎనలేని ప్రశాంతత దొరుకుతుందని మన పెద్దలు మరియు ఎంతోమంది భక్తులు నమ్ముతారు. కాబట్టి మీ మనసులో ఉన్న భారాన్ని కామెంట్ రూపంలో దించేయండి. మీ లోపల పెద్ద సుడిగుండం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఆ సుడిగుండంలో ఎన్నో అందుచెక్కని ఆలోచనలు, ఎన్నో చెప్పలేని భయాలు, ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు నిరంతరం మిమ్మల్ని తొలిచేస్తుంటాయి. ఇలాంటి సున్నితమైన ఈ రాశి వారికి సృష్టిలో ఉన్న ఒక గొప్ప శక్తితో ఒక కనిపించిన ఒక బంధం ఉందని మన పెద్దలు చెప్తారు. ఆ బంధమే సర్పశక్తి. సర్ప అనగానే మనలో చాలా వెంటనే భయపడిపోతారు. ఆమెను చూడగానే ఆమె దూరం పరిగెడతారు. కానీ మన ప్రాచీన నమ్మకాల ప్రకారం సర్పం అంటే కేవలం విషం చిమ్మే ఒక పాము మాత్రమే కాదు. అది మనిషిలోని ఒక నిద్రాణమైన శక్తికి, కాలానికి మరియు జన్మజన్మల కర్మకు ప్రతీక. ఈ రాశి గత జన్మల కర్మలన్నీ కూడా ఈ రాశిలోనే పరిపూర్ణమవుతాయని జ్యోతిష్యంలో చెప్తున్నారు.
అందుకే ఈ రాశి వారికి మరియు ఈ సర్పశక్తికి మధ్య గుప్త బంధం ఎప్పటినుంచో ఉంది. ఆ బంధం వలనే మీ జీవితంలో ఎన్నో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. సర్పం ఎప్పుడు భూమి అడుగున చీకట్లో నివసిస్తుంది. అది రహస్యాలకు ప్రతీక అని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ రాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువ. కానీ అదే సమయంలో వారికి ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు కూడా ఎక్కువే. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మొదటి అడుగు చాలా ఉత్సాహంగా వేస్తారు. కానీ సగం దూరం వెళ్ళాక ఎవరూ ఊహించని అడ్డంకులు వచ్చి పడతాయి. డబ్బు చేతికి వచ్చినట్లే వచ్చి క్షణాల్లో చేజారిపోతుంది. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎలాంటి బలమైన కారణం లేకుండానే పెద్ద పెద్ద గొడవలు వస్తాయి. పిల్లల చదువు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి అనుక్షణం భయం పట్టుకుంటుంది. దీనికంతటికీ మూల కారణం సర్పంతో మీకున్న గుప్త బంధమే. ఆ బంధమే ఎప్పుడైతే అస్థిరంగా మారుతుందో అప్పుడు మీ మనసు కూడా ఆందోళనకు గురవుతుంది. చాలామంది రాశి వారికి తరచుగా నిద్రలో పాములు కల్లోకి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కలలో పాము మిమ్మల్ని తరుముతున్నట్లు లేదా ఆమెతో ఒక పెద్ద పాము చూసి భయపడి పరిగెత్తున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. ఉదయం లేవగానే ఆ కళ తలుచుకొని మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం ఒక సాధారణమైన కళ కాదు. మీ అంతరాత్మ మీకు వస్తున్నటువంటి ఒక సూచన. మీ చుట్టూ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పడానికి దేవుడు ఇస్తున్నటువంటి సంకేతమని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు మనం పంచాంగం ప్రకారం ప్రస్తుత పరిస్థితులను ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు మనం దక్షిణాయనంలోకి అడుగు పెడుతున్నాం. ముఖ్యంగా ఆషాఢ మాసం పూర్తి చేసుకొని మనం ఈ నెలలోనే గ్రహాల తత్వంతో మీకు చాలా ప్రభావాన్ని చూపుతున్నాయి. అనగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది పండగలు. ముఖ్యంగా అన్ని పండగలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఆషాఢ మాసం అనగానే బోనాల పండగని గుర్తుకొస్తుంటుంది. కాబట్టి ఆ దైవశక్తి ఎక్కువగా మన భూమిపైనే ప్రసరింపచేస్తుంది. ఇక్కడే చాలామంది పొరపడుతున్నారు. ఈ సర్పశక్తి మీకు ఏమాత్రం శత్రువు కాదు. అది మిమ్మల్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్న ఒక దైవశక్తి. కానీ మీరు తెలియక చేస్తున్న కొన్ని పొరపాట్ల వలన ఆ శక్తికి కోపం వస్తుంది. ఆ కోపం వల్లనే మీలోని అన్నీ మీకు మధ్యలోనే పనులన్నీ ఆగిపోతున్నాయి. మీరు ఎవరికైనా మంచి చేస్తే వారు మీకు తెలియకుండానే చెడు చేస్తారు. మీలో చాలామందికి ఎప్పుడూ ఏదో ఒక తెలియని ఆందోళన మనసుని తొలిచేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ సంతోషంగా మాట్లాడుతున్నట్లే ఉంటారు. మీకు కావలసినవన్నీ ఉన్నట్లే ఉంటాయి. కానీ మీ మనసులో మాత్రం రేపు ఏం జరుగుతుందో, నా భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఒక తెలియని గుబులు ఉండిపోతుంది. రాత్రి పడుకుంటే కంటి నిండా నిద్ర పట్టదు. మెదడులోని ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం ఈ రాశివారు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు అందరికీ మంచి చేస్తారు. ఎవరికి కల్లో కూడా హాని తలపెట్టరు. ఎదుటివారి కష్టాల్లో ఉంటే మీ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సరే ఆదుకుంటారు. అయినా మీకు ఎందుకంటే దేవుడు ఇలాంటి కష్టాలను ఇస్తున్నాడో మీకు మీ కష్టాలు తీరాలని ఎన్నో పూజలు చేసి ఉండవచ్చు. ఎన్నో గుళ్ళకు తిరిగి ఉండవచ్చు. అయినా ఎందుకు ఫలితం శూన్యం అనిపిస్తుంది? దీనికి కారణం మీ జీవితంలో ఎక్కడో ఒక పెద్ద తప్పు జరుగుతుంది. ఆ తప్పే మీ జీవిత పునాదులను కదిలించేస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది నిజమే కదని చెప్పేసి ఆశ్చర్యపోయారు. ఈ రాశివారు స్వతహాగా చాలా సున్నితమైన మనసు కలవారిని ముందే చెప్పుకున్నాం. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఇట్టే కరిగిపోతారు. కానీ తీరా మీకు నిజమైన కష్టం వచ్చినప్పుడు మాత్రం మీరు సహాయం చేసిన వాళ్ళలోని ఒకరు కూడా మీ పక్కన నిలబడరు. అప్పుడు మీ మనసులో ఎంతో ఆవేదన అనేది కలుగుతుంది. నేను అందరికీ ఇంత మంచి చేశాను కదా, నాకెందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులు కల్పించాడు అని చెప్పి మీలోనే మీరే కుమిలిపోతారు. ఆ బాధలో మీరు ఒక్కోసారి దేవుడిని కూడా నిందిస్తుంటారు. ఇదంతా కూడా కర్మలో భాగమే అని మన పెద్దలు అంటారు.
ఇదే చాలామందికి తెలియని విషయం. మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తుంటారు. అందులో తెలిసి కొన్ని తప్పులు చేస్తారు, తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. దేవుడు దయగలవాడు కాబట్టి మన చిన్న చిన్న తప్పులను క్షమిస్తాడు. కానీ సర్పశక్తి కర్మతో ముడిపడి ఉంటుంది. దానికి కోపం వస్తే మాత్రం జీవితంలో అడుగడుగున అడ్డంకులు వచ్చేస్తాయి. మీలో ఉండే అదుపులేని కోపం, మీ అసహనం వలన ఇంట్లో వాతావరణం దెబ్బతింటుంది. చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చి చేతిలో ఉన్న వస్తువులను విసిరేయడం లేదా అన్నం తినకుండా పడుకోవడం లాంటివి జరుగుతాయి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో పెరిగిపోతుంది. ఇక్కడి వరకు వెళ్ళిన వాళ్ళు చివరి వరకు తప్పకుండా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది చాలామందికి తెలియని అసలు విషయం. మీ జీవితంలో ఇన్ని కష్టాలకు కారణమవుతున్న ఆ ఒక్క తప్పు ఏంటి? ఆ తప్పు వలన ఈ సర్పశక్తికి ఎందుకు అంతటి కోపం వస్తుంది? మీరు ఎప్పుడైనా సరే ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు దేవుడికి ఏదైనా మొక్కుకొని ఆ అవసరం తీరిన తర్వాత ఆ మొక్కును పూర్తిగా మర్చిపోయారా? లేదా ఇంట్లో ఉన్న పెద్దలను ఎప్పుడైనా మీ మాటలతో బాధ పెట్టారా? ఇది కూడా తప్పులే. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఆ పెద్ద తప్పు మాత్రం ఇది కాదు. అది మీ చేతుల్లోనే మీరు సాధారణంగా చేస్తున్న పని. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మీరు చేస్తున్న ఆ తప్పు ఏంటి అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవటం మరియు మీలో ఉన్న కోపంతోనే ఇతరులను, ముఖ్యంగా ప్రకృతిని లేదా తోటి జీవాలను అగౌరవపరచడం. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. మీ రాశివారికి సాధారణంగానే కోపం త్వరగా రాదు. వారు చాలా మౌనంగా ఉంటారు. కానీ ఒక్కోసారి కోపం వస్తే మాత్రం అది అదుపు తప్పుతుంది. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో మీకే తెలియదు. మీరు అనే మాటలు ఎదుటివారి మనసును ఎంత గాయపరుస్తాయో ఆ క్షణంలోనే మీరు గమనించరు. ఒక మనిషి మనసును గాయపరచడం అంటే భగవంతుడిని గాయపరచడమే అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మీరు దేవుడికి లేదా తోటి మనుషులకి ఏదైనా మాట ఇస్తే దాన్ని మనుషుల ప్రభావం వలన లేదా బద్ధకం వలన నెరవేర్చుకోలేకపోతారు. రేపు చేద్దాంలే అని చెప్పి వాయిదా వేస్తూ ఉంటారు. సర్పశక్తికి కోపం తెప్పించే విషయం ఇదే. మాట తప్పడం అనేది ఆధ్యాత్మికంగా చాలా పెద్ద దోషంగా పరిగణిస్తారు. మీరు ఎవరికైనా వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని సాక్షాత్తు ఆ పరమాత్మ వింటున్నాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఆ ఇచ్చిన మాట తప్పుతారో అప్పుడు అది మీ కర్మలో ఒక నెగిటివ్ పాయింట్గా మారిపోతుంది. అంతేకాకుండా మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే పక్షులు, జంతువులు లేదా చెట్లను చిన్నచూపు చూడటం, వాటికి కారణం లేకుండా హాని చేయటం సర్పదోషాన్ని మీ వైపు ఆకర్షిస్తుందని ఒక నమ్మకం ఉంది. ప్రకృతి దైవానికి మరియు సర్పానికి విడదీయరాని సంబంధం ఉంది. మీరు ఎప్పుడైతే ప్రకృతి గౌరవించకపోతే అప్పుడు ఆ ప్రకృతిలోని ఒక భాగమైన సర్పశక్తి మీ పనులకు ఆటంకాన్ని కలిగిస్తుంది. ఇదే మీ ఎదుగుదలను ఆపుతున్న ఆ తప్పు. ఈ చెడు కర్మలే అదృష్ట సర్పాలులా మారి మీ అదృష్టాన్ని, మీ అభివృద్ధిని నాలుగు వైపులా బంధించేస్తాయి. అందుకే మన ప్రాచీనంలో దీన్ని గుప్తబంధం అన్నారు. గుప్తబంధం అంటే ఏదో బయట నుంచి శత్రువులు వచ్చి చేసే చేతబడి కాదు. మనలోనే లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనల్ని కదలనివ్వకుండా బంధించడం. మీలో ఉన్న కోపం, అసహనం, మీరు ఇచ్చిన మాటను మర్చిపోవడం, ఇదే ఆ బంధానికి కారణం. మీరు ఒకసారి గమనించండి. మీరు ఎప్పుడైనా సరే విపరీతమైన కోపంతో ఎవరినైనా సరే తిట్టిన తర్వాత కాసేపటికే మీకే మనసులో బాధ కలుగుతుంది. మీకు మనశ్శాంతి దూరం అవుతుంది. ఆ రోజంతా మీరు ఏదో తప్పు చేసినట్లుగా ప్రశాంతత లేకుండా అనిపిస్తుంది. అది ఆ గుప్త శక్తి మీలో అంతరాత్మలోనే చూపిస్తున్న ప్రభావమే. ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం ఈ రాశివారు చాలా జాగ్రత్తగా వినాలి. మరియు ఈ గుప్త బంధం నుంచి బయటపడటం ఎలా, మన జీవితాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ సంతోషంగా జీవించడం ఎలా, దీనికి ఏదైనా లక్షలు ఖర్చు పెట్టి పూజ చేయాలని చెప్పి మీరు ఏమాత్రం కంగారు పడకండి. దేవుడు ఎప్పుడు మన నుంచి దైవధనాన్ని ఆశించడు. కేవలం స్వచ్ఛమైన భక్తిని, పవిత్రమైన మనసును మాత్రమే కోరుకుంటాడు. కాబట్టి
మన పెద్దలు సూచించిన సులభమైన పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే చాలు ఆ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మొదటగా మీరు చేయాల్సింది మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం నిద్ర లేవగానే పడక మీద నుంచి దిగే ముందు మీ 2 చేతులను జోడించి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. దేవుడా, నేను ఈరోజు ఎవరికి హాని తలపెట్టను, నా వల్ల ఎవరికి చెడు జరగకూడదు అని మనసులో అనుకోండి. రెండవ ముఖ్యమైన పరిహారం, ఎవరికైనా సరే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి మీ సహాయ శక్తుల ప్రయత్నించండి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక మీరు ఆ పని చేయలేకపోతే ముందే వెళ్ళి వాళ్ళకి నిజాయితీగా కారణం చెప్పడం, క్షమాపణ అడగండి. దేవుడికి గతంలో చేసుకున్న మొక్కులు ఏవైనా ఉంటే వాటన్నింటికి ఇంకా వాయిదా వేయకుండా వెంటనే వెళ్ళి తీర్చుకోండి. ముఖ్యంగా ఈ పండగ రోజుల్లోనే మొక్కులు తీర్చుకోవడం చాలా ముఖ్యం. మూడవ పరిహారం ఏంటంటే సకల ప్రాణులను, ప్రకృతిని నిస్వార్థంగా ప్రేమించడం. మీ ఇంటి బాల్కనీలో లేదా మిద్దె మీద ప్రతిరోజు ఉదయం పక్షులకు కొన్ని ధాన్యపు గింజలు, తాగడానికి కొంచెం నీటిని పెట్టండి. రోడ్డు మీద ఉండే మూగజీవులకు లేదా ఆకలితో ఉండే కుక్కలకి లేదా ఆవులకు ఏదైనా తినడానికి ఇవ్వండి. నోరులేని జీవాలు ఆకలి తీరినప్పుడు వాటిని మనుషుల నుంచి వచ్చే ఆశీర్వాదం మీకున్న దోషాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. మీలోని కొందరు సర్పదోషం ఉందని భయంతో అడవుల్లో లేదా రోడ్ల మీద కనిపించే పాములకు పాలు పోయడం వంటి ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. పాములు వన్యప్రాణులు, వాటి జీవనశైలి వేరు. వాటికి పాలు పోయడం శాస్త్రీయంగా సరైనది కాదు. దానికి బదులుగా మీ ఇంటికి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన నాగపడగలకు లేదా గుడి ఆవరణలో ఉన్న పుట్ట దగ్గర సంప్రదాయబద్ధంగా పాలు పోసి పూజ చేయండి. ఇది మన శాస్త్రాలు ఆమోదించిన సురక్షితమైన పద్ధతి. ఆధ్యాత్మికతలో ఇలాంటి చిన్న పనులతోటే దోషాలు తొలగిపోతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు.